అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు అలిమిగాని హామీలు, గ్యారంటీలు, వారంటీలు ఎన్నో ఇచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి 44 పేజీల మేనిఫెస్టోని విడుదల చేశారు. అందులో మొదటి పేజీలనే రాసింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాను అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి 120 రోజులు దాటింది. తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు దాటింది. ఇప్పుడు వచ్చేసరికి గడువులు పెంచుకుంటూ పోతుండ్రు. ఈ విధంగా గడువులు పెంచితే ఇవాళ ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. అన్ని వర్గాల ప్రజలలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ కావటమే కాకుండా బ్రహ్మాండంగా తాగునీరు, సాగునీరు బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తున్నటువంటి తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కరువుని తీసుకొని వచ్చింది. కరువు తీసుకొని వచ్చిందని వాళ్ళు అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక కరువు లేకున్నా కూడా కరువును క్రియేట్ చేసిండ్రు. ఒక విధంగా చెప్పాలంటే మేడిగడ్డ విషయంలో మేము కూడా భయం చూసాం. నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఇటువంటి డ్యాములు కూడా కొన్ని ఇంతకుముందు మేము కట్టినోళ్ళం వెనక మా బిజినెస్లో ఉన్నప్పుడు. అది ఒకటి 2 పిల్లలు కుంగిపోతే దాన్ని అడ్డు పెట్టుకొని కావాలని చెప్పేసి నీళ్ళన్నీ కూడా బయటికి తోడేసి అటు కరువు తీసుకొచ్చేసి ఇటు తాగటానికి సాగుకి నీళ్ళు లేకుండా పంటల్లో ఎండిపెట్టేసేసి దగ్గర 15 లక్షల ఎకరాలు. అందులో భాగంగా మన ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మేము పంట నష్టం జరిగినప్పుడు కూడా మేము చెప్పాం, ఖచ్చితంగా కూడా పంట నష్టం జరిగిన వారికి కనీసం 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేశాం. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఎప్పుడు లేనిగా ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఖమ్మంతో పాటుగా తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమ పథకాలు రెండో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రహ్మాండంగా చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వీళ్ళు అలిమి కానీ హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలని కొంత పక్కదో పట్టించడం వల్ల ప్రజలు కూడా వాటిని నమ్మి మొన్న మేము అధికారం కోల్పోయాం. అయినా కూడా మా నాయకుడు ఒకటే చెప్పారు, మేము ప్రజల పక్షాన వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి ప్రజలకు వచ్చేదాకా వీళ్ళని వెంటాడుతాం ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా మీరు చూస్తామని చెప్పేసి మేము అన్నాం. మీరు పాలించండి, 5 సంవత్సరాలు పాలించండి, నాకే ఇబ్బంది లేదు. మాకు ఇవాళ ఏ పాత్ర అయితే ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర, దాంట్లో ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ కానీ అక్కడ కానీ అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉంటాం. కాకపోతే దాన్ని డైవర్ట్ చేయాలని ముందుగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ లేనిపోయిన అబండాలు ఆ రోజు అక్కడి నుంచి మొదలుకొని ఖమ్మం దాకా వేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే గత 21 నెల నుంచి మేమందరం కలిసిమెలిసి అన్ని విధాలు కూడా మొదటి విడతగా ఏ విధంగా అయితే మా అధ్యక్షులు చెప్పినట్టుగా మొదటి విడత చాలా మండలాలు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడికి పోయినా కూడా ప్రజా సమస్యలు, ఎప్పుడు లేని సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూసినట్టే తాగునీరు సమస్య వచ్చింది, సాగునీరు సమస్య వచ్చింది, కొన్ని దిక్కుల కరెంటు కొరత వచ్చింది. ఈ విధంగా ఎన్నో సమస్యలు వచ్చినాయి. రైతులైతే రైతు బంధు ఇంతవరకు కూడా పూర్తిగా పడలే. ఇంతకుముందు రైతు బంధు అంటే 2 వారాలలో మొత్తం రైతు బంధు వేస్తున్నాం. ఇవాళ రైతు బంధు ఆ రోజున 10,000 అంటే మీరు 15,000 అన్నారు. 15,000 సంగతి దేవుడు కానీ ఆ 10,000 కూడా మొత్తం ఇవ్వలేదు. ఆ విధంగా 1 కాదు 2 కాదు ఈ విధంగా ఇచ్చిన హామీల మీద ప్రజా వ్యతిరేక భావన ఉంది. తప్పకుండా కూడా మంచి మెజార్టీతోని ప్రజలు మమ్మల్ని తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో పార్లమెంట్ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తారు అని గట్టి నమ్మకం నాకుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ గొంతుక పార్లమెంట్లో వినిపించాలంటే తప్పకుండా కూడా అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ ఎంపీల ద్వారానే. గత 17వ లోక్సభలో ఏదైతే ఇప్పుడు 18వ లోక్సభకి ఎన్నికలకు వచ్చాం, 17వ లోక్సభలో చూసినట్టయితే 4 బీజేపీ నుంచి, అందులో 1 కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, 3 కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వీరు ఏ రోజున కూడా 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి కానీ ఏ రోజున కూడా పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడింది లేదు. మీరు కనుక చూస్తే ఏ పోరాటం చేసినా పార్లమెంట్లో లోన కానీ పార్లమెంట్లో బయట కానీ పోరాటం చేసింది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. నేను 2-3 విషయాలలో నేను ఒక లీడర్గా ఉన్నాను కాబట్టి, లోక్సభ లీడర్గా ఉన్నాను కాబట్టి
ఇది మన రాష్ట్ర సమస్య. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర సమస్య కాబట్టి మీరు కూడా కొద్దిగా పార్లమెంట్ లోన మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళని అడిగాను. ఎవరైతే తెలంగాణ బిడ్డల ఓట్లు వేసేసుకొని గెలిచారో వారిని ఇటుపక్క నలుగురు అటుపక్క ముగ్గురుంటే వారిని అడిగాను. ఇదొక రైతుల సమస్య, ఇదొక పంట సమస్య, పంటని కొనట్లేదు, వరి కొనట్లేదు. ఇటువంటి సమస్యల మీద మన పార్టీలకు అతీతంగా మనం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెద్దామని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా స్పందించలేదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుగురించే తెలంగాణ గొంతుక రేపు పార్లమెంట్లో అన్ని విధాలు కూడా వినపడాలంటే బీఆర్ఎస్ ఎంపీలను ఆశీర్వదించమని, బీఆర్ఎస్ ఎంపీలకి తప్పకుండా కూడా మరి ఆశీర్వదించి గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా బ్రహ్మాండంగా మంచి స్పందన ఉంది. ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉంది. దాంట్లో భాగంగా రేపు 24వ తారీఖున పొద్దున 10:30కి నేను నామినేషన్ వేస్తున్నాను. మా యొక్క నాయకులందరం కూడా పోయి నామినేషన్ వేస్తాం. ఆ తర్వాత దాని తర్వాత మాకు రోడ్ షో కూడా ఉంటుంది. మా నాయకుడు కేసీఆర్ గారు వస్తారు. టెంటటివ్గా 29, 30 తారీఖులలో ఉంటుంది. మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే మా యొక్క జిల్లా అధ్యక్షులు మీకు తెలియజేయటం జరుగుతుంది. ఈ యాజ్ ఆన్ డేట్ అయితే 29th, 30thలో మా రోడ్ షో ఉంటుంది. ఒకరోజు రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా ఒకరోజు రాత్రి మన కొత్తగూడెంలో కూడా బస చేయటం జరుగుతుంది. ఇక్కడ రోడ్ షో అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కొత్తగూడెం వెళ్ళటం, అక్కడ కూడా రోడ్ షో అయిపోయిన తర్వాత అక్కడ బస చేయటం కూడా జరుగుతుంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారు అందరితో కలుస్తారు. ప్రజలందరితో కూడా వీలున్నంత వరకు కలిసి ప్రజా సమస్యల మీద ఏది సమస్యలు ఉన్నాయో రోడ్ షోలో తప్పకుండా కూడా అందరినీ కలిసి సమస్యల మీద కూడా ఏ విధంగా పోరాడాలనేది కూడా మా నాయకుడు దిశానిర్దేశం చేస్తాడు. దాంట్లో భాగంగా రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా మరి ఎన్నికలకు వస్తున్నాయి కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడతారు. దాని విషయంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలు కోరుకుంటున్నా, ఈ యొక్క మన నాయకుడు 10 సంవత్సరాలు అన్ని విధాల రాష్ట్రాన్ని మన జిల్లాని కాపాడినటువంటి నాయకుడు వస్తుండు కాబట్టి ఆ యొక్క సభని విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.